భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం రామవరంలోని శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయం నందు 10వ వార్షికోత్సవం సందర్భంగా నారసింహస్వామి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో శ్రీ లక్ష్మీ నారసింహస్వామి వారి చిత్రపటం, అలాగే శ్రీకృష్ణ పరమాత్మ గోదాదేవిలను కొలువు తీర్చి ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం శ్రీ నారసింహస్వామి హోమము, సుదర్శన హోమము జరిపించి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం కర్పూర హారతులను అందజేశారు. భక్తులు హోమం చుట్టూ ప్రదక్షిణలు చేసి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులు పొందారు. అనంతరం అన్నదాన వితరణ చేశారు. శ్రీ పాంచజన్య క్షేత్రం ప్రారంభమై ఇప్పటికీ 10 సంవత్సరాలు. 10 సంవత్సరాల నుండి నిరాఘాటకంగా ప్రతి సంవత్సరము నరసింహ జయంతి రోజు ఈ యొక్క విగ్రహ ప్రతిష్టాపన చేసుకోవడం జరిగింది. అప్పటి నుండి ప్రతి సంవత్సరం కూడా షిరిడి సాయినాథుడి వార్షికోత్సవాలతో పాటు లక్ష్మీ నరసింహ హోమం నిర్వహించబడుతుంది. లక్ష్మీ నరసింహ హోమంతో పాటు సుదర్శన హోమం కూడా విశేషంగా ఈ పాంచజన్య క్షేత్రం నిర్వహించబడుతుంది. భక్తుల సహాయ సహకారాలతో విశేషంగా ప్రతి సంవత్సరము ఈ యొక్క లక్ష్మీ నరసింహ హోమము, అదేవిధంగా షిరిడి సాయినాథుడి వార్షికోత్సవ కార్యక్రమాలు నిర్వహించబడతాయి. సకల ఐశ్వర్యాలని కలుగజేసేటువంటి ఈ నరసింహ హోమంలో విశేషమైనటువంటి భక్తి దినం ప్రారంభము పాల్గొని తరిస్తున్నారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం జరిగే షిరిడి సాయినాథుడి వార్షికోత్సవాల్లో కూడా భక్తులందరూ పాల్గొని వారి యొక్క మనసులోని కోరికలను తీర్చుకుంటారు. మనం ఏదైనా ఒక కోరిక కోరినప్పుడు అది సక్రమమైనది ఉండాలి. అలాంటి తప్పకుండా భగవంతుడు నెరవేరుస్తాడు. విశ్వాసము, ఏకాగ్రత, చేసే పని మీద ఏకాగ్రత ఉండి తప్పకుండా ఆ స్వామిని కనుక ఆరాధించినట్టయితే ఎంతో మందికి ఇక్కడ విశేషమైన ఐశ్వర్యాన్ని, సంతానాన్ని కలుగజేసినట్టు ఇక్కడ దత్తాత్రేయుడు మేడి చెట్టు దగ్గర 16 ప్రదక్షిణాలు, 42 ప్రదక్షిణాలు వివాహం కాని వాళ్ళు, అదేవిధంగా సంతానం లేనటువంటి వాళ్ళు 40 చెంబుల నీళ్లు పోసి సంతానం పొందిన వాళ్ళు కూడా కోకొల్లలుగా ఉన్నారు. ఈ 10 సంవత్సరాలలోనే అంత విశేషమైన క్షేత్రం ఈ పాంచజన్య క్షేత్రం. ఇది భగవద్ అనుగ్రహం చేతనే నిర్వహించబడుతుంది, ఇంకొకటి కాదు. అలాంటిది అందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాలని చక్కగా నిర్వర్తించి నరసింహస్వామి కృపకు పాత్రలు అవుతున్నారు. ప్రతిరోజు కూడా ఉదయం 5 గంటలకు కాకడ హారతి నిర్వహించబడుతుంది. మధ్యాహ్నం 12 గంటలకు మధ్యాహ్న హారతి, సాయంకాలం 6 గంటలకు సంధ్యాహారతి, శేజహారతి కార్యక్రమాలు నిర్వహించబడతాయి. విశేషంగా పూజా కార్యక్రమాలతో పాటు నరసింహ
హోమం నిర్వహించబడుతుంది. ప్రతి సంవత్సరం వార్షికోత్సవాల సందర్భంగా ప్రత్యేకంగా ఇందులో భక్తులందరూ పాల్గొని ఆ నరసింహస్వామి కృపకు పాత్రలు కావాల్సిందిగా శ్రీ పాంచజన్య క్షేత్రం తెలియజేస్తుంది. జై శ్రీ గురుదేవ.